డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ పేజ్ సెట్ అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఫుల్ పేజ్ సెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసుకుంటా చూడండి. మీకైతే ఈ వీడియోలో అయితే నేనైతే చాలా సింపుల్గా అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, మనకైతే ఈ టైప్లో మొత్తం అయితే వచ్చింది. మీరు ఈ సాంగ్ని ఏం చేస్తారంటే ఈ సాంగ్ని గట్టిగా ప్రెస్ చేసుకొని కిందకైతే తీసుకెళ్ళిపోండి. ఇది కిందకి తీసుకెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది మనకు చూసేందుకైతే. పైన నుంచి మనం ఏమైనా చేసుకోవాలంటే దిస్ సాంగ్ అని చెప్పేసి అయితే ఉందిగా, దీని తర్వాత మీరు ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీని ఇప్పుడు దిస్ సాంగ్ అని చెప్పేసి దాని కింద మీరు ఏమన్నా యాడ్ చేసుకుంటా అంటే దిస్ సాంగ్ డెడికేటెడ్ ఫార్ అని చెప్పేసి, దిస్ సాంగ్ డెడికేటెడ్ లవ్ అని చెప్పేసి ఏదైనా మీరు దాని గురించి మీరు ఏదైనా పెట్టుకుంటానంటే ఇక్కడ చూడండి, మీరు ఈ విధంగా క్లిక్ చేసుకొని మీరైతే ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను జస్ట్ చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా అయితే మీరు దీంట్లో మీకు నచ్చిన కొటేషన్ అయితే పెట్టుకోండి, మీకు నచ్చింది అయితే. దాని తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ నేనైతే మీకైతే ఇచ్చాను. దాని తర్వాత మీరు ఏం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్ అండ్ మాస్క్ అని చెప్పేసి అయితే ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ అయితే ఉంటుంది మనకైతే. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మనమైతే టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి, ఈ టెక్స్ట్ అయితే కాదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడైతే వెళ్ళేసి వ్యూ ఆల్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంకా చూడండి, పైన 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్ ఏదంటే నేనైతే చూపిస్తాను చూడండి. ఏ ఫాంట్ అనేది లాస్ట్లో అయితే ఉంది, రాయల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫాంట్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా బాగుంటుంది. చూడండి, రాయల్ కింగ్ అని చెప్పేసి ఉందిగా, దీని మీద క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. లాస్ట్లో కిందకైతే వస్తుంది. నేను ఈ టెక్స్ట్ అనేది మీకైతే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ అయితే మీరు ఆటోమేటిక్గా అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఏం చేశానంటే ఫస్ట్ దానికి కానీ ఇదే విధంగా పెట్టాను కాబట్టి ఇది కొంచెం రెడ్యూస్ అయితే చేసుకుందాము. అంటే ఈ ఫస్ట్ దానికి టెక్స్ట్ అనేది రెడ్యూస్ చేసుకుందాం. దాని తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇలా వచ్చిందిగా, దాని తర్వాత ఒకసారి చెక్ చేయండి. మనకి ప్రతి టెక్స్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా చూడండి, దాని తర్వాత ఇందులో మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నా అది మీ ఇష్టం. ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ముందులాగే పెట్టేస్తున్నాను చూడండి, ఇలా అయితే పెట్టేశాను. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, మనమైతే పైకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ ఫోటో అని చెప్పేసి అయితే ఉంది. ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అనేసి ఉంటుంది, అంటే ఫోటో ఉంటుంది మనకి. ఆ ఫోటో మీద అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇంకా చూడండి, మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనకైతే పిన్స్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇందులో మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నారో మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఫుల్ ఫోటో, కొంచెం బాగుండే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి టైప్ అయితే కొంచెం హెచ్డీలో ఉండే ఫొటోస్ యాడ్ చేసుకుంటే మనకైతే లుక్ వస్తుంది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా సెట్ అలాగా. దీనికి మనం ఏం చేస్తామంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా కొంచెం డౌన్ చేసుకుందాం. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళి అయితే చూద్దాం ఎలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఇలా ఈ సైడ్ అయితే జరుపుకొని కొంచెం డౌన్ చేసుకొని ఇలా చూడండి తగ్గించుకొని కొంచెం అయితే పైకి అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసుకుందాం. మీకు నచ్చినట్టుగా అయితే సెట్ చేసుకోండి. దాని తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ షేప్ అని చెప్పేసి ఉందిగా, ఎడిట్ షేప్లోనే అయితే బాడీ అనేది నేను కొంచెం అయితే పెంచుతాను. అంటే XY అని చెప్పేసి అయితే నేనైతే కొంచెం రెడ్యూస్ చేస్తాను. రెడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా నేనైతే ఈ పొజిషన్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇలా అయితే సెట్ అవుతుంది. ఇందులో మళ్ళీ మ్యూజిక్ సింబల్ని డిక్రీజ్ చేసుకోవాలన్నా ఇలా సైడ్ జరుపుకోవాలన్నా జరుపుకోవచ్చు. ఫోటోని బట్టి అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ టైప్లో అయితే అడ్జస్ట్ చేసుకుని టోటల్ మీకు అయితే టెక్స్ట్ వస్తుంది కదా. మీకు ఈ విధంగా ఈ టైప్లో అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.